వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశానికి హాజరు కాబోతున్నాడా? జగన్తో పాటు ఆ పార్టీ తరపున గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చే శాసనసభ సమావేశానికి హాజరు కాబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే మంచిదే. కానీ ఈ చర్చ నడవటానికి ఉన్న కారణం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేపించుకుందట. ఈ సర్వేలో మెజారిటీ ప్రజలు, ఈవెన్ వైసీపీ క్యాడర్ కూడా జగన్తో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దాదాపు 70% పైన వైసీపీ క్యాడరు అలాగే ప్రజలు అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. మరి ఈ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుంటేనేమో ఖచ్చితంగా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ సర్వే బయటికి రాలేదు కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. జనాలు ఏమనుకుంటున్నారు, లేదు వైసీపీ క్యాడర్ ఏమనుకుంటుంది అన్నది కూడా ఒకసారి పక్కన పెట్టేస్తే, ఈవెన్ వైసీపీ తరఫున గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా మెజారిటీ భాగం అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ జగన్ రాడు. జగన్ రాకుండా పోతే వీళ్ళకి టెక్నికల్గా ఇబ్బంది మళ్ళీ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ జగన్ని గతంలో బతిలాడితే నేను రాని కానీ పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీకి వెళ్ళండి అని జగన్ గారు సమాధానం చెప్పినట్టుగా మీడియాలో వార్తలు చూసాం మనం. దాన్ని వైసీపీ ఖండించలేదు కూడా. కానీ పెద్దిరెడ్డి గారు చెప్పారట, మీరు రాకుండా నేను తీసుకెళ్ళటం బాగోదు ఎమ్మెల్యేలని, మీరు రండి, మీతో పాటు మేము వస్తాం అని చెప్పారట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది అన్న విషయాన్ని నేను ఎలా చెప్తున్నానంటే, వెళ్ళి దొంగసాటిగా సంతకం పెట్టడం మనం స్పీకర్ ఆల్రెడీ పట్టుకున్నారుగా, దాని మీద నోటీసులు కూడా ఇచ్చారుగా. ఎందుకు అలా దొంగచాటుగా సంతకం పెడుతున్నారు అంటే, వెళ్ళాలని ఉంటే కదా వెళ్ళి సంతకం పెట్టేది. వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది కానీ లోపలికి వెళ్ళలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడు, ఆయన అఫీషియల్గా వెళ్ళమని చెప్పలేదు, ఇంకా ఆ మాటకు వస్తే వెళ్ళొద్దనే చెప్పాడు గతంలో. కాబట్టి వాళ్ళు పాపం సంతకం పెట్టేసి వెనక్కి వచ్చేస్తున్నారు. అదేమో నైతికంగా తప్పు. అసెంబ్లీకి హాజరు కాకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి వెనక్కి రావటం అనేది తప్పు, చాలా పెద్ద పొరపాటు. అది నైతికంగా ప్రజల ముందు వాళ్ళు చులకనవుతారు. కానీ తప్పదు, అనర్హత వేడి పడిద్దేమో. అనర్హత వేడి పడి ఉప ఎన్నిక వస్తే ఏం చెప్పుకుంటారు పాపం? అవతల వాళ్ళ కూటమిలో ఏం చెప్తారు, ఆయన అసెంబ్లీకి రాలేదు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు పడేసాం అంటారు. అప్పుడు పాపం ఇదేం చెప్పుకుంటారు, అవును మేము అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ మీకు ఎమ్మెల్యే పోస్ట్ మాత్రం కావాలి, మాకు ఓటేయండి అని అడగలేరుగా. జగన్ గారు అంటే పురవేంద్ర కొద్దిగా ఆయన కొంచెం కోట సేఫ్ జోన్ సీట్ కాబట్టి ఆయన ధీమాగా ఉండొచ్చు. కానీ అందరూ ధీమాగా ఉండలేరుగా. అందరూ అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కొని నిలబడి గెలవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎన్నికలంటే ఇంత రిస్క్ని తీసుకోలేరు కదా ఎమ్మెల్యేలు. అందుకే పాపం సంతకం పెడుతున్నారు. అప్పటికీ జగన్ గారు కొద్ది సేఫ్ జోన్గా గవర్నర్ ప్రసంగాల వరకు వెళుతున్నారు. కానీ గవర్నర్ ప్రసంగాలకి ఇది రాదట, అటెండెన్స్ కిందకు రాదట. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటమే అటెండెన్స్ కిందకు వస్తాడట. ఇప్పుడు ఎమ్మెల్యేలకు వెళ్ళాలని ఉంది, వైసీపీ క్యాడర్కి ఎమ్మెల్యేలు వెళితే బాగుండనుంది, ప్రజలకి వాళ్ళు వెళ్ళటం కరెక్ట్ కదా అని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వైఖరి వల్ల ఇదంతా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి? ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు స్పీకర్ ఇచ్చేది కాదు, గవర్నర్ ఇచ్చేది కాదు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ఇప్పుడు 2014 ఎన్నికల్లో 67 సీట్లు వచ్చాయి జగన్కి, ప్రతిపక్ష హోదా వచ్చింది. ఎవరు ఇచ్చారు? అప్పుడు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఇచ్చాడా, లేదా అప్పుడు గవర్నర్ ఇచ్చాడా? కాదుగా. ఆటోమేటిక్గా వచ్చింది. 67 మంది ఎమ్మెల్యేలు జగన్ మా శాసనసభ పక్ష నేత అని ఎన్నుకోవటం వల్ల వైసీపీ శాసనసభ పక్ష నేతగా అపోజిషన్ లీడర్షిప్ జగన్కి ఆటోమేటిక్గా వచ్చింది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరిచ్చారు ముఖ్యమంత్రి పోస్టు? టెక్నికల్గా గవర్నర్ అపాయింట్మెంట్ చేశాడు, టెక్నికల్గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపించాడు. అంతవరకే. గవర్నర్ ఇవ్వలేదు జగన్ సీఎం పోస్టు. ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రజలు 151 సీట్లు ఇవ్వటం వల్ల ఈ 151 మంది కూడా మా శాసనసభ పక్ష నేతగా జగన్ ఉంటాడని అనటం వల్ల గెలిచిన పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా జగన్ అయ్యారు. ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. 2014లో ప్రతిపక్ష నాయకుడిని చేసింది ప్రజలు, 2019లో ముఖ్యమంత్రి చేసింది ప్రజలు, ఇప్పుడు 2024లో రెండింటికి కాకుండా చేసింది ప్రజలు. ప్రజలు ఇవ్వని హోదాని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇవ్వాలి, లేదా స్పీకర్ ఇవ్వాలి, లేదా గవర్నర్ ఇవ్వాలని డిమాండ్ చేయటం అనేది అవివేకం, అసంబద్ధం. ఆ పేరుతో అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు. బట్ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే మాత్రం జగన్ రావాలి. మరి వస్తాడంటే ఆయన తన అభిప్రాయాన్ని తప్ప ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తి అయితే కాదు. నాకైతే డౌటే, వచ్చిందాక డౌటే. మీకు ఏమైనా నమ్మకం ఉంటే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.